విక్కీకైతే యశోధర్ గన్ షూట్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు. అలా చెప్పేసరికి విక్కీ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇది వరకు మా అమ్మ ప్రశాంతంగా ఇంట్లో ఉండాలి అంటే పద్మావతి ఇంట్లో ఉండాలి, పద్మావతి ఇంట్లో ఉండాలంటే నువ్వు అడ్డు ఉండకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అని అనేసరికి ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటాడు విక్కీ. ఏంటి యశోధర్ ఇలా మాట్లాడుతున్నారు, సార్కి ఏమైనా పిచ్చి పట్టిందా అనేది అలా అనుకుంటూ ఉంటాడు. అలా అని గన్ షూట్ చేస్తూ ఉంటాడు. అలా గన్ షూట్ చేస్తున్న యశోధర్ దగ్గరికి అయితే పద్మావతి అప్పుడే అక్కడికి వచ్చి అది చూస్తూ ఉంటుంది. అలా చూడగానే పద్మావతి షాక్ అవుతూ ఉంటుంది. ఇక విక్కీ అయితే యశోధర్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయినా యశోధర్ వినకుండా చాలా సీరియస్గా ఉంటాడు. అదే టైంలో పద్మావతి అడ్డంగా వెళ్ళి నిలబడుతూ ఉంటుంది. అది చూసి యశోధర్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఏంటి పద్మావతి నువ్వు అడ్డులే అనేది అంటూ ఉంటాడు. అయినా పద్మావతి ఏం మాట్లాడకుండా అలా ఎదురుగా నిల్చుని విక్కీ దగ్గర అయితే ఇలా అంటూ ఉంటుంది. అలా అనేసరికి యశోధర్ షాక్ ఏంటి పద్మావతి నిన్ను కూడా షూట్ చేసేస్తాను నీ కోపంలో అనేది అంటూ ఉంటాడు. ఇక పద్మావతి అయినా లేకుండా విక్కీకి అడ్డంగా అయితే నిల్చుని ఉంటుంది. అది చూసి షాక్ అవుతూ ఉంటాడు యశోధర్.